ఒక డిఫరెన్స్ తెచ్చింది. చాలా మంది ఏమనుకుంటున్నారు సినిమా స్టోరీ ఇలాంటి చెప్పిండు, లాస్ట్ వరకు సినిమా బాగాలేదు అంటారు. కానీ అట్లా కాదు. ఎందుకు సినిమా ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళు చనిపోతారు తండ్రి కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ కు మళ్ళీ ఏదుందో మళ్ళీ చూపిస్తారు. మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం. ఫస్ట్ కూడా కేజీఎఫ్ లో కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు. సెకండ్ టైం మనం సెకండ్ పార్ట్ చూస్తే మనకు అప్పుడు అర్థమైంది. కేజీఎఫ్ లో కూడా సెకండ్ వచ్చి బాహుబలి ఫస్ట్ లో కూడా అర్థం ఉంటుంది, సెకండ్ పార్ట్ లో కూడా అర్థం అర్థమవుతుంది. సినిమా సెకండ్ పార్ట్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేము. చెప్తున్నా కదా, ఒక సినిమా ఒక ఆడిలో ఫైట్ చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఫైట్ సీన్స్ అంత బాగా చేసిండు. తుమ్ములు లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇట్లా కాలం ఎగరేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కొంతమంది బాగాలేదంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? నేను బాగాలేనట్లు ఒకటే చెప్తున్నా. సినిమా కరెక్ట్ చూడండి. ఎందుకు బాగాలే అంటారు? ఎందుకంటే సినిమాలో బాగాలే కారణం లేదు అక్కడ. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరి కోసం బాగుండాలని చనిపోతారు. అంతేగాని వాళ్ళు కావాలని చనిపోరు ఇక్కడ హీరో వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని సినిమా చనిపోగానే సినిమా బాగాలే అనడం అంటే ఒక కామన్ అయిపోయింది. కాకపోతే సినిమా చూడాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సినిమా అర్థం అవుతుంది. అంతే అర్థం కాదు నాకు అర్థం కాదు. నాకు అయితే నచ్చింది సినిమా. శ్రీకాంత్ క్యారెక్టర్ లో బాగుంది. అంటే ఆయన ఎంత యూజ్ చేయాలి అంత యూజ్ కొరటేశ్వర గారు. సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. అర్థం కాదు నాకు అర్థం కాదు. సినిమా మాత్రం ఓకే. బ్లాక్ బస్టర్. అయితే దీనికంటే ఆచార్య బెటర్ అని కూడా కొంతమంది మస్తు అంటారండి. ఏ సినిమాకి అది పోల్చొద్దు ఎప్పుడైనా. ఈ సినిమా తగ్గట్టు ఇది ఓకే, బాగానే తీసిరు. నాకైతే నచ్చింది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ ఓకే. కాకపోతే ఎన్టీఆర్ కొరటాల శివ ఎన్టీఆర్ ని ఒక కొత్తగా చూపించింది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీలో తీసుకోపోయింది. అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక కొత్తగా చేసింది. అమోల్ యాక్టింగ్. చుట్టమల్లి సాంగ్ ఉంటుంది ఒకటి. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం డెఫినెట్ గా ఆస్కార్ నటుడు. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. బట్ కథలో ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్ లో ఉన్న ఏదైతే 15 minutes గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 minute కూడా మీకు బోర్ సీన్ కానీ, ఒక 1 minute కూడా ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాన్వీ కపూర్ గారు మాత్రం ఒక 15 minutes కాబట్టి మనకి సముద్రంలో వాడే నావిగేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దాంతో ఈక్వల్ గా దానికి రిలేటబుల్ గా టైటిల్ కార్డ్ పడింది. అది మాత్రం చాలా బాగా. ఆయుధ పూజ సాంగ్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అవ్వాల్సింది. ఆయుధ పూజ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మనం అలాంటి మూమెంట్ లో అలాంటి సాంగ్ ఎన్టీఆర్ నుంచి అలాంటి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో హైలైట్ ఉంది ఆయుధ పూజ సాంగ్. ఇలానే సిమిలర్ గా ఇంకొక డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సాంగ్ ఏముండదు అక్కడ, ఓన్లీ మ్యూజిక్ బిట్ అన్నమాట. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం